తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన కొరవి శ్రీ వీరభద్ర దేవస్థానంలో భక్తులు విడిచిపెట్టిన కోడెలకు ఆవులకు రక్షణ లేకుండా పోయిందని లంబాడి హక్కుల పోరాట సంఘ రాష్ట్ర అధ్యక్షుడు భీమానాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆలయ సిబ్బంది ఈవో చైర్మన్లు పట్టించుకోకుండా మూగ జీవాలు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వారు మండిపడ్డారు. ఇవాళ లంబాడి హక్కుల పోరాట సంఘ నేతలతో కలిసి ఆయన ఆలయాలను సందర్శించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కోడెలు ఆవులు మేత వేశారు. మంత్రి కొండా సురేఖ సైతం దేవాలయ పశువుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నారని తెలిపారు. మూగ జీవుల ప్రాణాలతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు. కొరివి మండల కేంద్రంలోని శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో భక్తులు పంపించిన పశువులను రాత్రి 9 గంటలకు మా కొరివి మండలం మొగిలిచెర్ల దగ్గెతండకు చెందిన మాజీ సర్పంచ్, మా ఎల్హెచ్పిఎస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ నిన్న ఈ టైంకి ఇటు వస్తే పశువులు మొత్తం ఆకలితో అలమటిస్తుంది, భీమన్నను తప్పనిసరి రావాలంటే స్పందించిన మా ఎల్హెచ్పిఎస్ ఇక్కడ కొరివి మండల కేంద్రానికి చెందిన కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు మంగిలాల్ నాయక్ గారు కానీ, మన మాజీ ఎంపీటీసీ మన బాలాజీ నాయక్ గారు కానీ, ఇతర నాయకులు భద్రు నాయక్ గారు కానీ, మన నాగేశ్వరరావు గారు కానీ అంతా స్పందించిన ఈరోజు మన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా 4 సంవత్సరాల జీవో ప్రకారం దేవాలయంలో 4 సంవత్సరాలకు లోబడే ఇక్కడ నౌకరీ చేయాలి. కానీ